వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాష్ బ్లాగ్స్. ఈరోజు అయితే అన్విత్ బేటా ఫిషెస్ గురించి చెప్తారు కదా, దాని యూజెస్, దాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఇంకా బేటా ఫిష్ బ్రీడింగ్ అయితే ఎట్లా, ఇవన్నీ అన్విత్ ఓవర్ అన్విత్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ ఈ కంటెంట్ అయితే బేటా ఫిషెస్ గురించి అయితే వాటర్ అంటే మనకి బేటా ఫిషెస్ వచ్చినాక చాలామంది నార్మల్ వాటర్లో బేటా ఫిషెస్ పెట్టి పెంచుతారు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇట్లా ఇవైతే ఆల్మండ్ లీవ్స్, ఈ ఆల్మండ్ లీవ్స్ వల్ల మన దగ్గర మీ దగ్గర ఏదైనా టబ్ అన్న ఏదైనా ఉంటే దాంట్లో మీరు ఇవి పెట్టుకొని ఒక 7 days స్టోర్ చేసుకొని దాని తర్వాత బేటా బేబీస్ అందులో వేసుకుంటే మంచి మనకి ఏం కాకుండా మంచిగా ఉంటాయి. అలాగే మీకు ఇంకోటి చెప్తున్నా, మనం ఫస్ట్ బ్రీడింగ్కి ముందు మనం నార్మల్గా బేటా ఫిషెస్కి ట్యాంక్ వేయాల్సిన అవసరం లేదు. మనం నార్మల్గా ఇట్లాంటి గ్లాసెస్లో ఉన్నా లేదంటే ఇట్లాంటి బాటిల్స్ తీసుకొని మధ్యలోకి కరెక్ట్ హాఫ్కి కట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఈ హాఫ్కి కట్ చేసుకోవాలంటే మనకి దారం పెట్టి ఏమైనా కట్ చేసుకోవాలి. అంటే మాకు అది ఫెయిల్ అయింది. ఇవాళ మీకు ఏమైనా ఇంకా ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్.